యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నరసరావుపేట JNTUK కళాశాల నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఎంఆర్ శేషగిరిరావు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ CH శ్రీనివాసరావు మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ DP రాజు మాట్లాడుతూ ఈ కళాశాల తరపున స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని, మా కళాశాల ముఖ్య ఉద్దేశం ఈ సమాజంలో అందరూ బాగుండాలి, సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలనే ఉద్దేశంతో కళాశాల విద్యార్థులు సిబ్బంది ఉన్నామని, దానిలో భాగంగానే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అలానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంతంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో భవిష్యత్తులో అన్ని వేళలా ముందుంటామని తెలియజేశారు. ఈరోజు JNTU నరసరావుపేట క్యాంపస్లో రెడ్ క్రాస్ పల్నాడు వారి ఆధ్వర్యంలో మా NSS యూనిట్ కింద బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో సుమారు 40 మంది విద్యార్థులు బ్లడ్ డొనేట్ చేశారు. బ్లడ్ డొనేషన్ అనేది అన్ని దానాల్లోనికి మంచి దానం. నేను రెడ్ క్రాస్ వారిని కోరుకున్నది ఏంటంటే, ఎవరు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ బ్లడ్ ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత రీప్లేస్మెంట్కి కానీ మనీ గురించి కానీ అడగండి. బ్లడ్ అనేది బయట మార్కెట్లో దొరికే పదార్థం కాదు కాబట్టి ఎప్పుడు మమ్మల్ని రెడ్ క్రాస్ వారు కానీ ఏ స్వచ్ఛంద సంస్థ అడిగినా కానీ వెంటనే మేము స్పందించి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ సంవత్సరానికి 2 to 3 times చేస్తున్నాము. JNTU నరసరావుపేట క్యాంపస్ ముందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా అండ్ NSS JNTU బ్రాంచ్ వాళ్ళు సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించాం. దీంట్లో విద్యార్థులు ఉత్సాహంగా దాదాపు 40 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. చాలా ధన్యవాదాలు మన ప్రిన్సిపల్ గారు శ్రీనివాస్ గారు, NSS కోఆర్డినేటర్ రాజు గారికి చాలా ధన్యవాదాలు. నరసరావుపేట JNTU క్యాంపస్లో ఈరోజు రక్తదాన శిబిరాన్ని NSS యూనిట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశము, ఈ సంస్థ గవర్నమెంట్ సంస్థ. ఈ సంస్థలో మేము ఎన్నో ప్రజాసేవలు కానివ్వండి, ప్రజా కార్యక్రమాలు కానివ్వండి, ఎటువంటి లాభాపేక్ష లేకుండా సర్వీస్ మోటోలో చేస్తూ ఉంటాము. ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి కానివ్వండి, ఈ ప్రాంత విద్యార్థులు కానీ చేయటం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని మా కళాశాలలో ఏర్పాటు చేశాము. స్టూడెంట్స్ అందరూ వాలంటరీగా రక్తదానం చేశారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.